అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. తాను చేసే కర్మలయందు సంగము అంటే ఆసక్తిని వదిలేవాడు, ప్రాపంచిక విషయములయందు కోరికలను వదిలిపెట్టినవాడు, ఆత్మజ్ఞానము యందు మనస్సు నిలిపినవాడు, అన్ని కర్మలను న్యాయముగా ధర్మముగా ఒక యజ్ఞం చేసినట్టు సమాజ శ్రేయస్సు కొరకే చేసేవాడు. అటువంటి వాడు ఏ పని చేసినా ఆ కర్మఫలం అతనిని అంటదు. ఈ శ్లోకంలో సంగము, ముక్తస్య, జ్ఞానము, యజ్ఞము అనే పదాలు వాడబడ్డాయి. సంగము అంటే అటాచ్మెంట్, ఒక మనిషితో కానీ తాను చేసే పనితో కానీ దాని మీద వచ్చే ఫలముతో కానీ అపరిమితముగా అనుబంధం పెంచుకోవడము. ఏ కర్మ చేసినా ఆ కర్మను ఏదైనా ఫలితం కోరి చేస్తేనే అది బంధనం కలిగిస్తుంది, మరొక జన్మకు కారణమవుతుంది. అందుకని సంగం రహితంగా అంటే అటాచ్మెంట్ లేకుండా కర్మలు చేస్తే అది అతని ముక్తికి దోహదము చేస్తుంది. ఈ శ్లోకములో జ్ఞానావస్థితచేతసః అని చెప్పారు. అంటే జ్ఞానమందు మనస్సును నిలిపినవాడు, నిలకడైన మనసు కలవాడు. అటువంటి వాడు మాత్రమే సంగమము లేకుండా ఉండగలడు. జ్ఞానమందు మనసు నిలిపిన వాడు ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఆధారపడడు, వాటి మీద అనవసరమైన ఆసక్తిని అనుబంధాన్ని పెంచుకోడు. అటువంటి వాడు చేసిన కర్మల యొక్క ఫలములు అతడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో పడి కాలిపోతాయి. తన మనస్సును జ్ఞానమందు నిలిపినవాడు ఏ కర్మ చేసినా ఒక యజ్ఞము మాదిరి చేస్తాడు. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు, పరమాత్మ పరంగా చేస్తాడు. కానీ నేను చేస్తున్నాను అనే అహంకార భావనతో చేయడు. ఆ కారణం చేత అటువంటి సాధకుడు చేసే కర్మలన్నీ పరమాత్మలో లీనమైపోతాయి, కానీ అతనిని బాధించవు. మరి మనం చేసే పుణ్యకర్మలు పాపకర్మలు అన్నీ పరమాత్మలో లీనమైతే అవి పరమాత్మను బంధించవా అనే సందేహము రావచ్చు. పరమాత్మ బంధనములకు అతీతుడు, గుణాతీతుడు. ఆయనకు ఏ బంధనములు అంటవు అని ఇదివరకే తెలుసుకున్నాము మనము. కాబట్టి కర్మఫలములు నశించిపోవాలంటే జ్ఞానము అత్యావశ్యకము అని చెప్పాడు పరమాత్మ. ఆత్మ విద్య గురించి సాధన చేసేవారికి, భక్తులకు ఇది చాలా ఊరటనిస్తుంది. ఎందుకంటే ఎవరు కోరుకున్నా ఆ కర్మల నుంచి, సంసార బంధముల నుంచి బయటపడి మోక్ష మార్గంలో ప్రయాణం చేయడమే కదా. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఏమి చెయ్యాలో ఈ శ్లోకంలో వివరంగా చెప్పారు పరమాత్మ. అకర్మ అంటే ఏమీ చేయకుండా సోమరిగా కూర్చొని ఉండడము కాదు. ఏ కర్మ చేసినా అది బంధనములు కలిగించకుండా ఉండడమే ముఖ్యము. ఈ శ్లోకంలో చెప్పబడిన 4 లక్షణములు అంటే సంగమము అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడము, రాగద్వేషములు వదిలిపెట్టడము,
మనస్సును జ్ఞానముతో కలిసి ఉంచుకోవడము. ఏ పని చేసినా భగవంతుని కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, పరహితము కొరకు చేయడము. ఈ 4 లక్షణములు అలవర్చుకుంటే అతడు చేసే కర్మలన్నీ పరమాత్మలో కలిసిపోతాయి. ఇలా చేస్తే వచ్చే స్వల్పకాలిక ఫలము అతని మనసు ప్రశాంతముగా ఉంటుంది. దీర్ఘకాలిక ఫలము అయిన ముక్తి మార్గము సులభమవుతుంది. నెక్స్ట్ 24వ శ్లోకముతో కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింకుని మీ 10 మందికి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి. తప్పకుండా ఈ ప్రయాణం మనం చేద్దామండి.